ఆహార సంక్షోభంలో పాకిస్తాన్ 22% మందికి కష్టాలు తప్పవన్న ఐరాస. గర్భిణీలు పాలిచ్చే బాలింతల్లో పోషకాహార లోపం, తక్కువ బరువుతో జన్మనిస్తున్న చిన్నారులు. పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లోనే ఆహార కొరత. సరిహద్దుల్లో ఇండియాను రెచ్చగొడుతోంది. పహల్గామ్ దాడితో నిప్పుతో చెలగాటమాడింది. ఆపరేషన్ సింధూర్తో అల్లాడిపోయింది. ఏకంగా అణుస్థావరంపై భారత్ దాడి చేసిన ఆ దేశానికి బుద్ధి మాత్రం రాలేదు. తినడానికి తిండి లేకపోయినా భారత్ను ఓడిస్తామని బీరాలు పలుకుతోంది. పాకిస్తాన్లో దాదాపు 2 కోట్ల మంది తిండి కోసం తిప్పలు పడుతున్నట్లు తేలింది. పాకిస్తాన్ తీవ్ర ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 11 మిలియన్ల మందికి సరైన తిండి లేదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆహార సంక్షోభాలపై ప్రపంచ నివేదికను FAO విడుదల చేసింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి వరద ప్రభావిత జిల్లాల్లో 11 మిలియన్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహారం, వ్యవసాయ సంస్థ నివేదికల్లో ఇది తేలింది. 2024 నవంబర్ నుండి 2025 మార్చి వరకు పాక్లో అధిక స్థాయిలో ఆహార సంక్షోభం కొనసాగిందని వెల్లడైంది. ఈ ఏడాది దేశ జనాభాలో 22% మంది తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటారని అంచనా. ఇందులో 1.7 మిలియన్ల మంది అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. 2024 గరిష్ట స్థాయి ఆహార కొరతతో పోలిస్తే 2025లో మరో 38% పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది పోలిస్తే ఆహార కొరత తగ్గినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్లోని 43 గ్రామీణ జిల్లాల్లో 11.8 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారిలో 2.2 మిలియన్ల ప్రజలు 2023 నవంబర్ నుండి 2023 జనవరి వరకు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ కింద అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు. 2023 మార్చి నుండి 2024 జనవరి వరకు 6 నుండి 59 నెలల వయస్సున్న 2.1 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గర్భిణీలు, పాలిచ్చే బాలింతల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చాలామంది చిన్నారులు తక్కువ బరువుతో జన్మనిస్తున్నారు. శీతాకాలంలో విరేచనాలు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మలేరియాతో బాధపడుతున్నారు. పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని FAO నివేదికలో వెల్లడైంది. నవంబర్ నుండి 2024 జనవరి మధ్య 11.8 మిలియన్ల ప్రజలు అధిక స్థాయిలో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు. 2023 లాగే 2024లోనూ పాక్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తింది. బలూచిస్తాన్, సింధ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 2018 నుండి 2024 ప్రారంభం మధ్య పాక్ ప్రజలు తీవ్ర స్థాయిలో పోషకాహార లోపాన్ని ఎదుర్కొన్నారు. 2025లో వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన ఆహార సంక్షోభం వల్ల ఇప్పటికే పోషకాహార లోపం స్థాయిలు మరింత పెరిగిపోయాయి.